నిన్నే చెయ్యవే. దెయ్యం కాదే, ఈ దెయ్యం మెళ్ళలో పుస్తకెట్టి అగ్ని సాక్షిగా పెళ్లి చేసుకున్న పిశాచి. ఒట్టి పిశాచి కాదు, భయంకర పిశాచి. అయ్యో నా కర్మ, ప్రొద్దునే నిద్ర లేవని పాడుమోహం చూడాల్సి వచ్చింది. ఇంట్లో ఉన్న సబ్బులతో పుస్తున్నావా, ఇంకా వదిలిపెట్టావా? ఎంత భయపడ్డాను. ఏం చేయమంటావు చెప్పు, మగవాళ్ళ కర్మ. ఆడవాళ్ళకి బాధ లేదుగా. పొద్దున్నే లేచి ఈ ముఖాన మొలిసిన దండకారణ్యాన్నంతా నరికి చదును చేస్తేనే గాని మన ముఖం చూసి ఎవడైనా 4 డబ్బులు రాల్చడు. అంతేకాని నీలాగా ఇంట్లో కూర్చొని పోతులాగా తింటూ ఉంటే డబ్బులు ఎలా వస్తాయి? ఆహా, నేను ఇంట్లో కూర్చొని తింటున్నా. ఈయన గారు ఊరంతా తిరిగి తిరిగి సంపాదించి తెచ్చి తెచ్చి నవ్వొళ్ళ వస్తున్నాడు. సిగ్గు లేకపోతే సరి. నువ్వు తినేది కూడా మనోవర్తి మెతుకులేగా. ఏమన్నా మనోవర్తి మెతుకులా? ఓ అబ్బో, కోపం వచ్చిందయ్యా వీరాధి వీరుడికి. ఆ రోగిష్టి ముసలాడు నిన్ను 10 మందిలో ఒరే దండగరాముడు అని పేరు పెట్టి పిలిస్తే సిగ్గులేదు గాని నేనంటే వచ్చిందే. ఏం చేయమంటావు చెప్పు. మా అక్క పార్వతి అవసాన దశలో పోతూ పోతూ మా బావకు నన్ను అప్పచెప్పి, వీడొట్టి సన్నాసి, నోట్లో 4 లేనివాడు, పైగా వీడికి ఒక పెళ్ళాం సంసారం, వీడు చచ్చే వరకు కాపాడే బాధ్యత నీది అని చెప్పి చచ్చిపోయింది. అందులోనూ సావబోతూ కోరిన కోరిక కనుక మా బావగారు కూడా ఆ మాట కాదని లేక ఇన్స్పెక్టర్ రాజు, రాణి ఈ 3 జీవాలకు ఫ్రీ బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ ఇచ్చి ఢిల్లీ గేదెల్లో మేపినట్టు మేపుతూ ఉన్నాడు. మనం కూడా సిగ్గు లద్దా సాకల వాడికి వేసి 3 పూట్ల ఇక్కడే పడి ఉంటున్నాం అనుకో. అసలే ఊరుకో, ఎవరైనా వింటే నవ్విపోతారు. మా అక్కయ్య గారిల్లు మా అక్కయ్య గారిల్లు అని గొప్పగా చెప్పుకోవడమే గాని ఈ ఆస్తిలో చిల్లి గవయా నీకు వచ్చేది వచ్చేదిందా అంట. ఎందుకయ్యా, మగపుటకు పుట్టినందుకు గౌరవంగా కాయ కష్టం చేసి సంపాదించాలి. కాయ కష్టమా? అసలు కాయమే లేదు, కష్టమైంది నేను చేసేది. అవి వెనకటి రోజులు 3 పూట్ల పుష్టిగా తినేవాళ్ళు, ఒళ్ళు వంచి పనిచేసేవాళ్ళు. ఇప్పుడు అంతా సూపర్ తిండేగా, సూపర్ తిండి. మనం ఎక్కడ తెచ్చింది? పైగా మనం ఏ పని చేసినా మన అంతస్తు, మన స్టేటస్, మన యోగ్యత వీటికి తగిన పని దొరకాలిగా. ఊరి గాడిదా పిల్లవాడిని పెట్టుకుని గాడి తింటావే? కొల్లే గాడిని కొడక. రే స్కూల్ పోయి పర్లేదా? వయసులో నాకెంత చిన్నతనం. అదే కాదు, మనం ఏ పని చేసినా మన అంతస్తు, మన స్టేటస్, మన యోగ్యత వీటికి దగ్గర పని చేయాలిగా. చేతులు ఏముంది? మరి గొంతుకు వస్తావా ఏమిటి? లేకపోతే ఏమిటి పెద్ద లీడంలాగా నాకే సలహా ఇస్తున్నాడు. వీడి విధవ పోజు వీడును. నేను చెప్పిన మాట వాడు నాకే ఒప్ప చెప్తాడు. గాడిద కొడక. ఒకే ఆవుకు 6 దూడలు, అంగట్లో అరువుగా తిని ఎగగొట్టిన వానికి 2 నెలలు కఠిన శిక్ష. ఏమార్తలే, ఏదైనా కూలి కేసు ఉంటే చదువు. ఒకే దెబ్బకు 2 తలకాయలు. అలాంటి వార్తలు అంటే నాకు ఇష్టం. ఇదిగో తల్లిని చంపిన తండ్రిని కొడుకు చంపు. అది కదుగో ఆ వార్తలు చదువు. అత్తగారి పాలెం ఆగస్టు 4. ఈ ఊరిలో కన్నయ్య అనే 75 ఏళ్ల వ్యక్తి తన 68 ఏళ్ల భార్య శీలాన్ని శంకించి కత్తితో కసక్కని పొడిచి చంపాను. ఆ కబురు తెలిసి అతని కొడుకు వీరయ్య వయసు 15 ఏళ్లు తన తండ్రిని ముక్కలుగా నరికి వీధిలో పోగులెట్టాను. పడి బడవా గలగల తినేసా. నీకే ఉంది. ఇదిగో దశయ్య, బాకీ పెరిగిపోతా ఉంది. మీ బావగారు పెద్ద జమీందారు కదా, ఆయన అడిగి బాకీ నా మొక్కను పనేయకూడదు. ఏమిటో ఇది? బాకీ బాకీ ఒకటే ఏడుపు. ఎంత బాకీ? ఇప్పుడు నువ్వు చిన్న అరటికెళ్తావు. మాట మాట్లాడతాడు. గెలెక్కడ ఉందో? అరటి పళ్ళతో 75. చిల్లర 75. మా ఇంట్లో అంట్లు వెళ్ళడానికి ఇచ్చేంత లేదు. బాకీ చేసినా మన స్టేటస్ కు తగినట్టుగా ఉండాలి. రౌండ్ ఫిగర్ 100 రూపీస్, 100 రూపాయలు. అదేలాగా? నువ్వు ఇంకా 25 రూపాయలు అరటిపళ్ళు తింటేనే గాని 100 అవదుగా. ఎందుకు? కడుపు బిసావడానికా? అట్లా కాదు గాని ఆ 25 రొక్కంగా ఇచ్చావనుకో, అప్పుడు 100 అవుతుంది. ఈ 25 నీకెందుకు ఇచ్చినట్టు? రౌండ్ ఫిగర్. ఇదిగో దశయ్య, నీకు దండం పెడతా. నేను పేదోడిని, పైగా పెద్ద సంసారిని. పెళ్లిడికి వచ్చిన చెల్లెళ్ళు 2 ఉన్నారు. అందులో పెద్ద పిల్ల కళ్యాణికి అసలు పెళ్లి అయ్యేటట్టుగానే లేదు. ది గ్రేట్ అంతర్జాతీయ చిల్లర కొట్టు ప్రొపరైటర్ సింహాద్రి అప్పన్న. మీకు తెలుసుగా? నాకెట్లా తెలుస్తుందిరా?
నువ్వంటే పోతురాజులాగా పొద్దుస్తమాను ఊరంబడి పడి తిరుగుతావు, నీకు తెలుసు. అసలు సంగతి ఏంటో చెప్పండి బాబు. ఏముంది, వాడికి ఒక చెల్లెలు ఉంది, బంగారు బొమ్మలకు పచ్చని అపరంజి రంగు. దూరాన్ని చూశాను, దూరం నుంచే కర్మ, దగ్గర నుంచే చూశాను. అమాంతంగా అక్క అని క్యాకేశాను. తీరా చూస్తురుగా మన సింహాద్రి గారి చెల్లెలు. అట్టగా అసలు బియ్యే, పేరు మాలతి కాదు కళ్యాణి. పేరు కూడా కళ్యాణప్రదంగా ఉంది. ఆ పిల్లని మన పెదబాబుకి ఇచ్చేస్తే చచ్చిపోయిన మా అక్కయ్య మళ్ళీ ఇంట్లో అవతరించినట్టుగా ఉంటుంది. అయితే ఇంకే చేసుకోవచ్చు. రే రంగా, నీకెవరా మర్చిపోయింది ఏమిట్రా? వాడేదో చిల్ల డబ్బుల కోసం తంటాలు పడుతున్నాడు, వాడి మాటలు నమ్ముతావు. మీకు అంత అనుమానంగా ఉంటే స్వయంగా వచ్చి చూసుకోండి. బాబు, ఆయన అంతగా చెబుతుంటే కాదనటం ఎందుకు? రండి బాబు, పోయి చూసేద్దాం. నేనా? ఈ స్థితిలో బయటికి పోవడానికి వీల్లేదని డాక్టర్ అంతగా చెప్పిపోతే అయినా నీకు తెలియదా రంగా? పార్వతి పోయిన తర్వాత ఎన్నడైనా ఇంటి గడప దాటి అడుగు బయట పెట్టాను? లేదు లేరా. ఇక నే ఇంట్లోంచి బయటికి వెళ్ళడం అంటూ వస్తే ఒకేసారి శ్మశానానికి. అయ్యో అయ్యో, అంత మాట అనకండి బాబు, ఏదో తెలియకన్నా. అవ్వలేదు లేరా. రంగా, నువ్వు ఓ పని చెయ్యి. ఏంటి బాబు? రేపు శుక్రవారం, చాలా మంచి రోజు. నువ్వు వీడితో పెద్దబాబుని చిన్నబాబుని వెంట పెట్టుకుని వెళ్ళి ఆ పిల్లని చూసి చెప్తాం బాబు. ఎవరికి తెలుసు, పుట్టి భూమి మీద పడిన నాలుగు వీడు చేసిన మంచి పని ఇది ఒకటేనేమో. కానీ ఒక్క సంగతి బావా, వాళ్ళంత ఆస్తి పరులు గారు. ఆస్తి ఎవరికి కావాలరా? ఆస్తి ఎంత ఆస్తి ఉంటే మాత్రం ఏం లాభం? నా పార్వతిని నేను దక్కించుకోగలిగానా? సరేగా బావా, నేను ముందుగా వెళ్ళి అన్ని ఏర్పాట్లు చేస్తాను. నిజంగా నా దశయ్య? నీ తోడు, నీ అబ్బ తోడు, నీ తాత తోడు. ఇగో జమీందారు గారు చిన్నబాబు పెద్దబాబు రేపు పిల్లలు చూడడానికి వస్తున్నారు. ఎక్కడికి? అయితే నేను పోయి మా కళ్యాణి వెంట పెట్టుకొస్తాను. అంటే కళ్యాణి ఇక్కడ లేదా? ఇక్కడెక్కడుంది? మా ఊళ్ళో మా పెద్దమ్మ గారి ఇంట్లో ఉంది. అది ఒక అందుకు మంచిదే, ఉండని, అక్కడే ఉండని. అదేంటయ్యా, పిల్లని చూడడానికి వస్తున్నారన్నావుగా? వస్తే రానివయ్యా, నీకే. నీ చిన్న చెల్లెలు మాలతి ఉందిగా, దాని చేత కాఫీ పంపించు, దాన్ని చూసిపోతారు. తాను చూసిపోతే ఎట్లాగయ్యా? పెళ్లి కళ్యాణికి. అవును, పెళ్లి కళ్యాణికి కదా. అదేంటి దేశయ్య, మాల చేత కాఫీ పంపించమంటావు? వద్దు దేశయ్య, అటువంటి పనులు వద్దు దేశయ్య. నేను పేదవాణే కావచ్చు, కానీ మోసం అంటే నాకు. సరే నీ ఇష్టం, నాకెందుకు వచ్చిన అవస్థ? చెల్లెలు పెళ్లి కాలేదు కదా అని ఏడుస్తూ ఉంటే నీలే పాపం, ఆ పిల్ల నా సుఖపడుతుందని మంచి సంబంధం చూపించాను. నువ్వేమో కాదంటున్నావు. సరే, ఆ పిల్ల గొంతు నీ చేతులారాకు వస్తానంటే లేదు కాదు కానీ పోయి ఆ పాపం అంతా నీదే అనుభవిస్తావు. అదేంటి దశయ్య, అలా అంటే అలా దశయ్య. దశయ్య అయితే నేను చెప్పినట్టు చెయ్యి. చేస్తా. నీ మీద కొండంత ఆశ పెట్టుకున్నాను దశయ్య, కానీ ఒక్క మాట మాత్రం జ్ఞాపకం ఉంచుకో. కళ్యాణి నలుపు చదువు రాదు. ఆ కంగారు నీకేం వద్దు. రేపు సరిగ్గా సాయంత్రం 5 గంటలకు అందరూ పిల్లని చూడడానికి వస్తారు. అప్పుడు మాత్రం నువ్వు మాల చేత కాఫీ పంపించు. ఇదిగో సింహాద్రి అప్పన్న, మళ్ళీ మర్చిపోయావు. రేపు సరిగ్గా 5 గంటలకు. 5